నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్ ఇకపై షోరూంలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు ఈ విధానం 15 రోజుల్లో అమలుకి రానుంది మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే ఓసారి ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రజలకు మెరుగైన సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లు కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని ఆర్టీఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు కేంద్ర మోటారు వాహన నియమాలు 1989లోని నియమం 48B ప్రకారం అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా అమ్మిన ఈ వాహనాలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు ఈ కొత్త విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు ఇక అవసరమైన డాక్యుమెంట్స్ ఇన్వాయిస్ ఫారం 21 ఫారం 22 బీమా చిరునామా రుజువు వాహన ఫోటోలు మొదలైనవి డీలర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ అవుతాయి రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆర్సీ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి వస్తుంది ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం రవాణా ఖర్చులు కొంతమేరకు ఆదా అవుతాయి ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లే అసౌకర్యం తగ్గుతుంది వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పారదర్శకంగా పూర్తవుతుంది అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారు దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ఈ సౌకర్యం ప్రైవేట్ బైకులు కార్లకు మాత్రమే వర్తిస్తుంది ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఇది వర్తించదు ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన డిజిటల్ సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తుందని రవాణా శాఖ అధికారులు అంటున్నారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు